Hello everyone, this is Swati. Welcome to Near and Dear Taste. ఇవాళైతే ఈజీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దీనికి కావాల్సినవేంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక కప్ సగ్గు బియ్యాన్ని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో ఒక 4 కప్పుల బియ్యపిండి, 1 కప్పు మినప్పిండి, ఇవన్నీ జల్లెడ పట్టుకొని 1 కప్ సెసమీ సీడ్స్ అంటే నువ్వులు, ఉప్పు, కారము ఇవన్నీ వేసుకొని నెక్స్ట్ ఒక బౌల్లోకి బటర్ని వేడి చేసి కరగబెట్టుకొని పోసేస్తున్నాను. నెక్స్ట్ మనము గ్రైండ్ చేసుకున్నటువంటి సగ్గుబియ్యం పేస్ట్ని కూడా అందులో వేసుకొని కొద్ది కొద్దిగా నీరుని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ స్టెప్లో 1 కప్పు పచ్చిపాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మంచిగా పట్టించిన పిండ్లైతే చాలా బాగా వస్తాయి, బట్ మనం బయట దొరికే వాటితో కూడా దీన్ని రెడీ చేసేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ స్టెప్లో ఒక అరగంట అయ్యాక ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా జంతికల గొట్టంలోకి కొద్దిగా నూనెనైతే అప్లై చేసుకొని ఇలా ఉండలుండలు చేసేసుకొని అందులో వేసి చుట్టలు చుట్టలుగా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఆ విధంగా చుట్టలు చుట్టుకోవచ్చో. ఇదివరకు రోజుల్లో అయితే 2-3 కలిసి ఒకళ్ళు చుడుతూ ఉంటే ఒకళ్ళు వేయించుకోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అఫ్కోర్స్ పిండి వంటలంటే పెద్ద పనే, చిన్న క్వాంటిటీ అయినా పెద్ద పోర్షన్ అయినా టైం టేకింగే. అయినప్పటికీ బయట కొనుక్కోకుండా ఇలా సరదాగా అప్పుడప్పుడు ట్రై కూడా చేసుకోవచ్చు. మనం యూజ్ చేసే చిన్న చిన్న కిచెన్ టిప్స్ అండ్ టెక్నిక్స్నే మన పని మరింత సులభతరం చేస్తాయి. ఒక అట్లకాడ సహాయంతో కింద నుండి పైకి లేపి నూనెలో వేసుకొని కాల్చుకోవటమే. ఎంత ఈజీనో కదా. వాయిస్ ఓవర్ చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు జగన్మోహిని మూవీ చూశాను. అందులో రాక్షసి ఈ విధంగా చుట్టలు చుట్టిన చిన్న చిన్న జంతికల్ని చేసుకొని తింటుంది. అది ఎంత టెంప్టింగ్గా ఉండేదో ఆ ఏజ్లో నాకు. నేను మా అమ్మని పర్టికులర్గా అలా చుట్టలు చుట్టలుగా రౌండ్ షేప్ తోటి చేసి పెట్టు అని బాగా అడిగేదాన్ని. మా అమ్మ అవి గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటుంది. మరీ డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోకుండా ముందుగా తీసేసుకుంటే కలర్ బాగుంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియో తోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.